సో గైస్ మనమైతే బయలుదేరిపాం దర్శనానికి విజయవాడలోని. ఇదే మళ్ళీ పాత ఫోన్తో వీడియో తీస్తున్నాను చూస్తున్నారా. ఇప్పుడు ఐఫోన్ ఎందుకులే అనేసి అది పెట్టేసి ఇవన్నీ మళ్ళీ పాత ఫోన్ తీసాం. అంటే అక్కడ ఫోన్ ఎలా ఉంటుందో లేదు. గైస్ ఈ కార్ చూడండి, టోర్ మాడిఫై చేశారు. మనకైతే ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్లు నడాలి. అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది గుడి. మనమైతే ఆటో ఎక్కట్లేదు, మొత్తం నడిచి వెళ్తాం. ఎందుకంటే దర్శనం అలా చేసుకుంటేనే బాగుంటుంది. అయితే బయలుదేరాం. మనమైతే రూట్ ఒక్కొక్కరికి కనుక్కొని వెళ్ళిపోతున్నాం. ఇంకా 3 కిలోమీటర్లు అంట, ఒక 500 మీటర్స్ నడిచి ఉంటాం అయితే. ఇంకొక 2-5 నడిస్తే అయిపోద్ది. అది నడిచిన తర్వాత అంటే గుడి లోపల తీనేవారు కదా, ఆ సరౌండింగ్స్ మొత్తం తీసి వీడియో పెడతాను చూడండి. అందరూ లైక్ చేయండి. జూమ్ అవుట్. దీని చిన్నపిల్ల ఉంది. సో గైస్ గుడి దగ్గరికి అయితే వస్తాం. లేక్ బాగుంది చూడండి. చూడండి బాగుంది. కృష్ణా నది చూడండి. ఇటుపక్క ఎన్ని కోతులు ఉన్నాయా? కోతులు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ అంత సరిగ్గా కలవట్లేదు. ఫోకస్ పెంచుగా అదంతా వెళ్ళండి. నువ్వు ఎక్కడ పడతాడు కూర్చుని పోవరా? కూర్చోలే కొండ ఎక్కాలి. ఎక్కడికే నువ్వు కూర్చుని మనదైతే కాంపిటీషన్ దర్శనం గట్ట అన్నీ అయిపోయి రిటర్న్ అయితే ట్రైన్కి వెళ్ళిపోతున్నాం. విజయనగరం ట్రైన్కి. చేశారు
అంత పతివ్రతలు ఇక్కడ ఎవరు లేడు. గైస్ మనమైతే రైల్వే స్టేషన్కి వస్తాము. ట్రైన్ కన్ఫర్మేషన్ ఏదో చూసుకొని బయలుదేరుతాం. గాంధీ తాత స్టాచ్యూ పెట్టారు.